ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో అధికారుల కోఆపరేషన్తో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రజా దర్బారులో వచ్చిన అంశాల మీద, ఈ ప్రజా దర్బారుకు సంబంధించిన పర్సనల్గా నా వ్యక్తిగతంగా నేను ఏదైతే కళ్ళతో చూశానో, చెవులతో విన్నానో, అది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఒక ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 14 క్లస్టర్లో సుమారు 24,900 పైచిలకు అర్జీలు రావటం జరిగింది. అది అర్బన్ ప్రాంతంలో కానీ, రూరల్ ప్రాంతంలో కానీ, అంటే రమారమి ఒక 15-20 తక్కువ 25,000 అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీల్లో ప్రధాన అంశం 11,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని, సుమారు 5,200 అప్లికేషన్లు ఆసరా పెన్షన్లు కావాలని, 4,300 అప్లికేషన్లు భూములకు సంబంధించిన అంశాలు. ఈ భూములకు సంబంధించిన అంశాలలో ప్రధానమైన కొన్ని వివరిస్తాను. సాదా బైనామాల అంశం, ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు తీసుకురావడానికి కొన్ని రోజుల ముందు ఆన్లైన్లో మీ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని అప్లోడ్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వ ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా భూములున్న ఆసాములు సుమారు 9,26,000 అప్లికేషన్లు అప్లై చేశారు. కానీ ఆ ధరణి చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణంగా, ఆ చట్టంలో ఈ అంశమే లేని కారణంగా ఆ సాదా బైనామాలని ఆనాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది.